హాయ్ అండి, అలిజా గార్డెన్ 786 అండి. చూడండి అలిజా గార్డెన్లో ఎట్లా ఉందో. ఈరోజు ఏంటంటే హార్వెస్ట్ అండి. మన గార్డెన్లో రాగులు కదండి, రాగులు అంటారు, తాయిదాలు అంటారు కదా, రాగులండి. రాగులు తెచ్చుకున్నాను నేను ఇంట్లో. రాగులు తెచ్చుకుంటే ఆ రాగులు ఏం చేస్తానంటే చూద్దామని కొన్ని వేసానండి మొక్కలలో. వేస్తే ఇక అవి మంచిగా వచ్చేసాయండి, చాలా బాగా వచ్చినాయి, చాలా మంచిగా వచ్చినాయి అవి. అవి ఏం చేసినానంటే 2 నెలలే చూడండి అవి వేసి ఎంత బాగా వచ్చింది. ఒక్కొక్క ఎంత అసలు ఎంతంత ఉంది చూడండి ఒక్కొక్క కంకి, అంటే ఎంత మంచిగా ఉంది కదా, చాలా ఫ్రెష్గా వచ్చింది కదా కంకులు, చాలా బాగున్నాయండి. అసలుకి నేను అసలు ఇట్లా ఊహించనే లేదు, ఇట్లా వస్తాయని చెప్పి నేను అనుకోనే లేదు. కానీ చాలా బాగా వచ్చింది. అసలు మనకి ఏమనుకుంటున్నా తెలుసా, ఒక పొలంలాగా ఉందండి ఇది కదా, చాలా బాగుంది కదా. ఇట్లా కూడా మనం మిద్దె తోటలు పండించుకోవచ్చు అండి, మంచిగా పండించుకోవచ్చు ఇలా. ఇది కూడా ఎంత మంచిగా ఉంది చూడండి, ఎన్ని కంకులు వచ్చినాయో, చాలా మంచి కంకులు వచ్చినాయండి. మంచిగా బాగుంటాయి, చాలా టేస్ట్ కూడా ఉన్నాయి. పచ్చిగా తింటే ఎంత మంచిగా ఉంటుందో, చాలా బాగుంటున్నాయండి. పచ్చిగా తింటే కూడా చాలా బాగుంటున్నాయి. ఎంత మంచిగా వచ్చినాయంటే కన్నా అసలుకి నాకు ఎంతో సంతోషం ఉంది, చాలా సంతోషం ఉంది. చాలా మంచిగా వచ్చినాయి కంకులు, అసలు ఎంత మంచిగా ఉంది కదా. కోసుకుంటుంటే ఒక తోటలో కోసినట్టుంది మనకు కదా. బాగున్నాయి కదా, చాలా బాగున్నాయండి. 2 దాంట్లో వేసాను చూడండి. 2 దాంట్లో ఇవి 2లో కొన్ని 4 గింజలు వేస్తేనే అట్లా వచ్చినాయి, మంచిగా వచ్చాయి, చాలా బాగున్నాయి కదా. ఇవి ఇంకా అలా కోసుకొని మొత్తం ఇంక అట్లనే పెట్టేసి ఎండిపోతాయండి. అలాగనే ఇంక మొక్కలకి కొంచెం బలం కూడా ఉండదు కదా అనేసి ఇక కోసేసాను, తీసేసి మొత్తం ఇంకా అవి చేసుకుందామండి. అవి అయిపోయిందాక, ఇది మొత్తం అయిపోయినాయి కదండి, కోసేసుకున్నాం కదా. కంకులు కోసేసుకున్నాక ఇవి మొత్తం తీసేసేయాలండి, గుంజి పడేయాలి. ఎందుకంటే ఇంకా అయిపోయింది కదండి పంట అయిపోయిందాక మొత్తం ఇది తీసేయాలండి. తీసేసి మంచిగా ఇవి తీసేసి కొన్ని నీళ్ళు వేసి దానికి ఇంకా ఆ చెట్లకు కూడా బలం ఉండాలి కదండి, ఈ చెట్లకు కూడా, ఈ మొక్కలు కూడా కొంచెం బలం రావాలి కదా అన్నట్టు ఇంకా తీసి పడేసి మొత్తము ఏర్లు చూడండి ఎంతంత లోపలికి వెళ్ళినాయి కదా దాని ఏర్లు. అసలు చూడండి ఆ కర్ర చూడండి ఎంతంతలా ఉందో, ఎంత మంచిగా ఉందో. అసలు దీనిలోకి నేను బలం వేయలేదు, ఏం లేదు, అలా వేసేసి కొంచెం వాటర్ వేసేసి దానితో పాటు వాటర్ వేయడమే చూడండి. అసలు మంచిగా ఎంత అసలుకి ఇట్లా వచ్చినాయంటే కనుక ఇంకా మన పొలాలలో ఎంత మంచిగా రావాలా పొలంలో కదా. చూడండి ఎంతంత మంచి కంకులు, ఒక్కొక్కటి ఎంత మంచి కర్రలైనాయి, పెద్ద పెద్ద కర్రలైనాయి కదా. మునగ చెట్టు అండి అది, మునగ చెట్టులో వేసాను, అది మునగ చెట్టులు బకెట్లో వేస్తే అలా వచ్చినాయి. అన్నీ కోసేసుకున్నాం కదా మొత్తం. కొన్ని పూలు కూడా తెంపానండి దాంతోపాటు, కొన్ని పూలు అవి కూడా తెంపాను. ఆ పూలు చూడండి ఎంత పెద్దగా ఉంది కంకి, ఎంత మంచిగా ఉంది కదా. డిజైన్ మోడల్ చూడండి ఎంత మంచిగా. మనం చూసామండి అప్పుడు పొలాలలో చూసాం, కానీ ఇప్పుడైతే ఎవరు పండిస్తున్నారండి ఇలాగ మిద్దె తోటలలో పండించి. ఇలాగని మనం ఏం చేయాలంటే పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలండి, ఇలా కాల్చుకోవాలా చూడండి, అలా కాల్చుకోవాలా. కొంచెం కాల్చి ఇలా మనం కానీ నలిచినామంటే కన్నా ఎంత మంచిగా వచ్చేస్తాయి కదా, చాలా బాగా వస్తాయి, చాలా టేస్ట్ ఉంటాయి కూడా అండి ఇలా కాల్చుకుంటే కన్నా. మనం చిన్నప్పుడుదంతా మనకి ఇప్పుడు గుర్తు వస్తుంది కదండి ఇవి చూస్తుంటే కదా. అసలు చాలా మంచిగా ఉంటాయి, ఎంత బాగుంటాయంటే. సద్దకంకులు కూడా అలా కాలుస్తారు కదా, సద్దకంకులు కాలుస్తారు, రాగి కంకులు కూడా కాలుస్తారు కదా. ఇలా కాల్చి మొత్తం తీసేసి గింజలన్నీ తీసి మొత్తం ఇలా కొంచెం మంచిగా నలిపేసుకుంటే బాగుంటాయండి తినేదానికి. మేము చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం అండి ఇవైతే, కానీ ఎంత తినేవాళ్ళమో అసలుకి, మస్తు తినేవాళ్ళం. ఇలాగ నలిచేస్తే పొట్టంతా వెళ్ళిపోతుందండి మంచిగా, ఎంత బాగుంటుంది చూడండి. పొట్టంతా వెళ్ళిపోతుంది, ఇంకా సరిగేస్తే పొట్టు వెళ్ళిపోతుంది. ఇంకా తెల్లగా అవుతాయి, ఇంకా గింజలు మంచి తెల్లగా అవుతాయండి, బాగా అవుతాయి. నా చేతులు చూడండి ఎంత నల్లగా అయినాయి కదా, అవి కాల్చాను కదండి అందుకోసము. ఎంత మంచిగా అయిపోయినాయి చూడండి. తినొచ్చండి ఇప్పుడు, మంచిగా తింటే మంచిగా ఉన్నాయండి, కమ్మగా ఉన్నాయి, తింటే మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. తింటే కూడా కమ్మగా ఉన్నాయి. ఇంకా ఏం చేద్దామంటే 2 రోజులు ఆరబెట్టుకుందామండి ఇవి నీడలో.
అలా పెట్టి నీడలో 2 రోజులు ఆరబెట్టుకొని తర్వాత పొడి చేసుకోవాలండి. దీనికి ఎండబెట్టేసి అట్లాగే ఎండబెట్టేసేయాలండి. ఆరబెట్టేసుకుందాం కదండి. కొన్ని నీళ్లు పెట్టుకొని పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని ఇది మిక్సీకి వేసుకున్నామండి. ఈ మిక్సీకి వేసుకొని మిక్సీ చేసుకొని మిక్సీలో మంచి పొడి చేసుకొని ఇది మంచి పొడి అయిపోయిందాక మనం అమ్మల చేసుకుందామండి. దీంతో నీళ్లు పెట్టాం కదా, ఇది కొంచెం నీళ్ళు వేసి నీళ్లు కలుపుకుందామండి. ఇది నీళ్లు కలుపుకుంటే అలాగ పొడి వేసామనుకోండి మనం గడ్డగట్టిపోతుంది. నీళ్ళు వేసుకొని ఇలా కొంచెం పల్సలు చేసుకొని వేసుకుంటే చాలా మంచిగా అవుతుందండి. అమ్మలి చాలా మంచిగా ఉంటుంది. గంజి ఇట్లా చేసుకోవాలండి. ఇలాగ ఎంతమంది గంజి చేసుకొని ఇలాగ ఎంతమంది వండుకొని మనం మిద్దె తోటల్లో వండుకొని పండించుకొని వండి తాగి గంజి ఎంతమంది తిన్నారండి నిజంగానే కదా. తిన్నారో కామెంట్ చేయాలండి నాకు నిజంగానే కదా. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో ఉప్పు అయినా వేసుకోవచ్చు, ఏమైనా మనం మజ్జిగ వేసుకొని ఉప్పు వేసుకొని తినచ్చు, ఎట్లయినా తినచ్చండి. మంచి ఇలాగ మసలాలండి, బాగా మసలాల. ఇవి మసిలిందాక బంద్ చేసేసేయాల. మంచిగా చల్లారిందాక మంచిగా ఒక గిలాస్ వేసుకొని ఎండపూట కానీ మనకి ఎండల కాలం తాగినామనుకోండి చాలా మంచిగా ఉంటుంది. చాలా బాగుందండి, చాలా టేస్ట్ ఉంది. అసలు ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది, చాలా బాగుంటుంది. తాగితే కూడా మనకి వడదెబ్బ అనేది కూడా ఉండదండి ఇప్పుడు ఎండల కాలం తాగితే. ఎందుకంటే బయట నుంచి తెచ్చుకొని పిండి తింటే కన్నా వాసన స్మెల్ ఉండి ముగ్గు వాసన ఉంటుంది. ఇది అయితే మనం పండించుకునేది కదా, ఆర్గానిక్ కాబట్టి మనకి చాలా బాగుంది. ఆర్గానిక్ చాలా మంచిగా ఉందండి. అసలుకి ఇలాగ వండుకొని ఇలాగ మనం పండించుకుని తింటే ఎంత మంచిగా ఉంటుంది. చక్కెర వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. సరే అండి, బాయ్.